వెల్కమ్ టు నిజదర్శిని యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు తలనొప్పి గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తల లేదా మెడ భాగంలో ఎక్కడైనా ఎడతెరిపి లేకుండా బాధించే నొప్పిని తలనొప్పి అని అంటారు. తలనొప్పి ఒక జబ్బు కాదు, జ్వరంలాగా ఇది కూడా అనేక జబ్బులలో భాగముగా కనిపించే ఒక లక్షణము మాత్రమే. తలనొప్పి తలలో ఒక వైపు కానీ లేదా రెండు వైపులు కానీ సంక్రమించవచ్చు. నొప్పి ఒకే బిందువు వద్ద ఉండవచ్చు లేదా అక్కడ నుంచి విస్తరించవచ్చు. మనిషి కపాలంలో నాడులు, నాడీ కేంద్రమైన మెదడు, కళ్ళు, చెవులు, ముక్కు రంధ్రాలు, ముక్కు చుట్టూ ఉన్న గదులు, మెదడులోని కప్పి ఉంచే పొరలు, మెదడు నుండి వెలువడే 12 జతల నాడులు, నాడీ మండలంలోని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, ఆయా ప్రాంతాలకు రక్తాన్ని సరఫరా చేసే సిరలు, ధమనులు, ఇవన్నీ పురుల్లో ఉంటాయి. తలలోని ఏ భాగానికైనా హాని కలిగినా లేదా అలజడి కలిగినా తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి అనగానే పుర్రెలోని లోపలి లేదా బయట భాగాల్లో దేనికైనా రావచ్చు.